అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భూ వివాదం రాళ్ల దాడులకు దారితీసింది. టౌన్లోని సర్వే నెంబర్లు 5, 7, 13 పరిధిలో భూమిపై గొడవ మొదలైంది. ఆ భూమి తమదంటే తమదంటూ రెండు వర్గాలు వాదించుకున్నాయి. రాళ్లతో కొట్టుకున్నారు. పోలీసులు ఎంటర్ అయి రెండు వర్గాలను చెదరగొట్టారు. రోడ్డు వేసే విషయంలో ఘర్షణ మొదలైంది. ఆ స్థలం కొన్నామంటూ 110 మంది అధికారులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో భూ వివాదం రాళ్ల దాడులకు దారితీసింది. టౌన్లోని సర్వే నెంబర్లు 5, 7, 13 పరిధిలో భూమిపై గొడవ మొదలైంది. ఆ భూమి తమదంటే తమదంటూ రెండు వర్గాలు వాదించుకున్నాయి. రాళ్లతో కొట్టుకున్నారు. పోలీసులు ఎంటర్ అయి రెండు వర్గాలను చెదరగొట్టారు. రోడ్డు వేసే విషయంలో ఈ ఘర్షణ మొదలైంది. ఆ స్థలం కొన్నామంటూ 110 మంది అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ భూ సమస్యకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, భూ వివాదంలో రెండు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, మొత్తం మీద ఏదైతే ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించి భూ వివాదంలో రెండు వర్గాల మధ్య జరిగినటువంటి గొడవకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేసుకోవడం జరిగింది. అయితే వెంటనే స్థానికంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కూడా విచారణ జరుపుతున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని రెండు వర్గాలని పలు సెక్షన్ల కింద వాళ్ళ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.